పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని తెలంగాణ రాష్ట్ర ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి న్యూ వెవేరా హోటల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ఫేజ్ 2 ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి తప్పులకు తావు లేకుండా పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరుతో ఓటర్ జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించాలని తెలిపారు. భువనగిరి జిల్లాకు సంబంధించిన అంశాలపై డీసీసీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీ తీరుపై అసహనం వ్యక్తపరుస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గైర్హాజరు పట్ల ఆసక్తికర రాజకీయ వాతావరణం నెలకొంది. ప్రజల్లోనూ పార్టీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఉమ్మడి జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బాలు నాయక్, ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డిలతో పాటు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కమిటీల నాయకులు పాల్గొన్నారు. कोई बात नहीं, सबको थोड़ा अलग टाइम से पहले था उनका टाइम, वो सब लोग नहीं आए थे, ये आ गए అందరూ కూడా Thank you.